My name is Sarali Prasad and teaching in political science at the Amlapuram Medium Degree College near Blackbridge. ఈరోజు మనం థర్డ్ సెమ్లో రాజ్యాంగానికి ముందు ఉన్న పరిస్థితుల్లో జాతీయోద్యమం అనే టాపిక్ ఉంది కదా. జాతీయోద్యమం ఆవిర్భావ కారణాలు తెలుసుకున్నాం. జాతీయోద్యమంలో వివిధ సంఘటనలు, అందులో అతివాదుల పాత్ర, మితవాదుల పాత్ర, అతివాదుల పాత్ర, అలాగే గాంధీ యుగం అంటే జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించాడు. 1885 నుంచి 1947 వరకు జరిగిన జాతీయోద్యమాన్ని 1885 నుంచి 1905 వరకు మితవాద యుగం అని, 1905 నుంచి 1920 వరకు అతివాద యుగం అని, 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగం అని. మనం లాస్ట్ క్లాస్లో మితవాద పాత్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్లో మన టాపిక్ కూడా ఏంటంటే ప్రతివాద ఆవిర్భావానికి కారణాలు. 5 మార్క్స్ అడగవచ్చు. మితవాదులు గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నవరోజీ, డి వాచా, ఎస్ఎన్ బెనర్జీ, యూరోపియన్స్ వీళ్ళందరూ మితవాదులుగా పేర్పడ్డారు. అంటే మితవాదులుగా పేర్పడ్డ వాళ్ళు బ్రిటిష్ వారి మీద ఎటువంటి ఉద్యమాలు నిర్వహించలేదు. వాళ్ళు 3 రకాల పద్ధతులు అనుసరించారు: పిటిషన్ అండ్ ప్రొటెస్ట్, ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన అనే ఈ 3 మార్గాల ద్వారా ప్రజల యొక్క సమస్యలను, ఆనాటి ప్రజల సమస్యల్ని బ్రిటిష్ వారి దృష్టికి తీసుకెళ్ళడానికి అనుసరించిన పద్ధతులే ఈ పద్ధతిని ఏమంటే మెతక వైఖరి అని దాంట్లో యువక వర్గం విమర్శించేది. మరి విధానాల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని చెప్పలేము, అసలు ప్రయోజనం లేదని చెప్పలేము. కొన్ని విజయాలు వీళ్ళు సాధించడం జరిగిందని చెప్పుకోవడం జరిగింది. ఈవేళ అతివాద ఆవిర్భావానికి గల కారణాలు ఏమిటి చూద్దాం. బ్రిటిష్ వలసల పాలన పట్ల విముఖత. బ్రిటిష్ మొదటి కారణం బ్రిటిష్ పాలన పట్ల, వలస పాలన పట్ల విముఖత. భారతదేశంలో ఆ కాలంలో భారతీయులు పాశ్చాత్య విద్య పెరిగింది. తద్వారా బ్రిటిష్ పాలన పట్ల ఏషియా భావం ప్రజల్లో పెరిగింది, ముఖ్యంగా విద్యార్థి పిల్లలు. ఈ ఏషియా భావ్యం అంటే ఈ విద్య ద్వారా భారతీయులలో ఆలోచనలో మార్పు వచ్చి జాతీయ భావాల వైపు వాళ్ళ ఆలోచనలు సాగినాయి. ఈ 1896 నుండి 1900 మధ్యకాలంలో భారతదేశంలో సంభవించిన అనేక దుర్ఘటనలు, క్షామం అంటే కరువు కాటకాలు, లేరు వ్యాధి, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల్ని ఏ విధంగానూ ఆదుకోలేదు. ఎటువంటి ప్రభుత్వం నుంచి, బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతీయులకి ఎటువంటి సహాయ సహకారాలు లభించలేదు. నేడు మోడర్న్ దేశంలో ఇప్పుడు అట్ ప్రజెంట్
కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఆ విధంగా బ్రిటిష్ వారు ఏ విధమైన సహాయ సహకారాలు అందించకపోవడంతో బ్రిటిష్ పాలన పట్ల కోపం పెరిగి, అంటే బ్రిటిష్ వారు భారతీయుల పట్ల ఉదాసీన వైఖరి, మనకెందుకులే నిర్లక్ష్య వైఖరి, ఉదాసీన వైఖరి అంటే నిర్లక్ష్య వైఖరి పాటించారు. దీనిలో కాంగ్రెస్ వర్గం ఎటువైపు దారితీస్తుందంటే వాళ్ళ ఆలోచనలు అతివాద భావజాలం వైపు వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆ కాలంలో వచ్చిన వాళ్ళ పరిపాలన విధానాల పట్ల విముఖత చెంది దాంట్లో యువకులు ఎటువైపు వెళ్ళారంటే అతివాద మార్గాల వైపు వాళ్ళు దారి చూపడం జరిగింది. రెండవది మితవాదుల తర్వాత ఏంటంటే మితవాదుల విజ్ఞప్తులు, డిమాండ్లు. పూర్తిగా వైఫల్యం. మితవాదుల విజ్ఞప్తులు అలాగే డిమాండ్లు పూర్తిగా వైఫల్యం చెందడం కూడా అతివాదం వైపు యువ కాంగ్రెస్ నాయకులు వెళ్ళడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అంటే 1892 నుంచి బ్రిటిష్ వారు అనేక సంస్కరణలు చేయడం జరిగింది, అనేక కౌన్సిల్ చట్టాలు కూడా చేయడం జరిగింది. కానీ ఈ సంస్కరణలు ఏమి భారతీయుల్ని సంతృప్తిపరచలేదు. లెజిస్లేచర్ విధానం అంటే శాసనసభలో పనిచేసే తీరు మార్చమని, అలాగే శాసనసభలో భారతీయులకి ఎక్కువ ప్రాధాన్యం కల్పించమని బ్రిటిష్ వారిని భారతీయులు కోరడం జరిగింది, కాంగ్రెస్ నాయకులు కోరడం జరిగింది. కానీ అటువంటి కోరికల్ని బ్రిటిష్ వారు పెడచెవిని పెట్టడం జరిగింది, పట్టించుకోకుండా వాళ్ళ వదిలివేయడం జరిగింది. దీంతో ఈ రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా ఏమీ సాధించలేము, ఇటువంటి ప్రయత్నాలు వ్యర్థం అని కాంగ్రెస్లోని యువకులు గ్రహించారు. అలాగే ప్రజలు కూడా కాంగ్రెస్లోని యువ వర్గాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా మితవాదుల విజ్ఞప్తులు అలాగే డిమాండ్లు ఏమైతే చేశారో వాళ్ళు ఆ డిమాండ్ని బ్రిటిష్ వారు ఏ విధంగానూ సంతృప్తిపరచలేదు. ఫలితంగా యువకులైన వర్గం అతివాదం వైపు మొగ్గు చూపడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హిందూ మత పునరుద్ధరణ. మూడవది తర్వాత అతివాద ప్రబలడానికి లేదా అతివాదం ఆవర్తించడానికి మరో కారణం హిందూ మతం పునరుద్ధరణ. బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, స్వామి వివేకానంద వీళ్ళు హిందూ మత ఔన్నత్యం గురించి చాటి చెప్పడం జరిగింది. ముఖ్యంగా వివేకానంద అనే పేరు వచ్చేటప్పటికి మనకి చికాగో సమావేశం, మరి అమెరికాలోని చికాగో సమావేశం జ్ఞాపకం వస్తుంది. ప్రపంచ మతాల సమావేశంలో మన వివేకానంద గారికి పిలవకపోయినా, ఆహారం లేకపోయినా మొత్తం మీద సంపాదించి అక్కడ ఆయన పాల్గొనడం జరిగింది. అతి తక్కువ టైం 5 minutes ఆయనకి ఇవ్వడం జరిగింది. కానీ ఆయనకి ఆ టైం ఇచ్చిన టైం కన్నా చాలా సుదీర్ఘ టైం ఆయన ప్రసంగించడం జరిగింది. ఆ విధంగా ఆ సమావేశం ద్వారా
భారతీయుల భారతదేశం యొక్క విరుపఖ్యాతులు వ్యాప్తంగా తెలిసింది. హిందూ మతం యొక్క గొప్పతనం కూడా ప్రపంచానికి తెలియడం జరిగింది. అలాగే ఈ విధంగా చికాగో ప్రసంగం అంటే నేటికి కూడా యువకుల్లో అలాగే భక్తి బాధ్యతలను ఒక విధమైన ఉత్సాహం ఉత్తేజం నింపే సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ కాళీమాత దుర్గా వీళ్ళ యొక్క ప్రభావం అంటే వీళ్ళ పూజల ప్రభావం, అలాగే బాలగంగాధర గీతకి భాష్యం రాయడం, ఇవన్నీ భారతీయులలో ఒక నూతనమైన ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలిగించాయి. దుర్గా పూజలు కాళీమాత పూజలు బిపిన్ చంద్రపాల్ ఈ పూజల ద్వారా ప్రజల్లో ఒక విధమైన ఉత్తేజాన్ని నింపడం జరిగింది. ఈ విధంగా హిందూ మతాన్ని పునరుద్ధరించడం కారణంగా ఈ యువకుల్లో ఒక విధమైన జాతీయ భావాలు అతివాదం వైపు దారితీయడానికి దోహదపడింది. ఈ విధంగా ఈ మత భావాలు దేనికి దారితీసాయి అంటే తీవ్ర జాతీయ భావానికి దారి తీయడం జరిగింది. నెక్స్ట్ గర్జన్ నిరంకుశ పాలన. గర్జన్ యొక్క నిరంకుశ పాలన. ఈ గర్జన్ 1898 నుంచి 1905 వరకు ఈయన భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. 1898 నుంచి 1905 వరకు ఈయన భారతదేశానికి గవర్నర్ జనరల్గా పనిచేయడం జరిగింది. ఈయనకి భారతీయుల పట్ల సదభిప్రాయం లేదు. భారతీయులు అసమర్థులని, సోమరులని, అలాగే భారతీయ నాగరికత పట్ల కూడా ఆయనకి సదభిప్రాయం లేదు. అలాగే భారతీయులకి ఉన్నత పదవులు ఇవ్వడానికి కూడా ఈయన పూర్తి వ్యతిరేకి. అలాగే స్థానిక సంస్థల్లో ఎన్నుకున్న ప్రజలు కాకుండా అధికారుల యొక్క సంఖ్యని పెంచడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా 1905లో బెంగాల్ విభజన చేయడం జరిగింది. అది బెంగాల్ జాతీయోద్యమానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. కాబట్టి ఆ బెంగాల్ విభజిస్తే ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అని జాతీయోద్యమాన్ని బలహీనపరచవచ్చని ఆయన భావించి బెంగాల్ని విభజించడం జరిగింది. ఈ సంఘటన కూడా భారతీయులలో తీవ్రవాదం వైపు దారితీయడానికి దోహదపడింది. నెక్స్ట్ విదేశాలలో భారతీయుల ఇబ్బందులు. నెక్స్ట్ ఏమంటే విదేశాలలో భారతీయుల ఇబ్బందులు. మన స్వదేశంలోనే కాకుండా విదేశాలలో ఉన్న భారతీయుల పట్ల కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు అనే భావన భారతీయుల అందరిలోనూ కలగడం జరిగింది. దీనికి కారణం భారతీయులకి స్వాతంత్రం లేకపోవడం. కాబట్టి మనకి స్వాతంత్రం ఉంటే ఇన్ని బాధలు ఉండేవి కావు. ఈ వలస పాలనే భారతీయుల సమస్యలకి కారణం అని ఈ భారతీయుల్లో ఒక విధమైన ఆవేశమైన ఆలోచనలు కలిగాయి. నెక్స్ట్ దక్షిణాఫ్రికాలో కూడా భారతీయులకి అనేక అవమానాలు గురికాబడ్డారు. ఈ సంఘటనలు అతివాదం వైపు దారితీయడానికి దోహదపడింది. అంతేకాకుండా అంతర్జాతీయ సంఘటనలు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘటనలు కూడా అతివాదం వైపు అతివాదం ఆవిర్భించడానికి దోహదపడింది. బ్రిటిష్ వారికి వాళ్ళ పట్ల పూర్తి విశ్వాసం, అలాగే పాలనా సామర్థ్యం, పరిపాలించే సామర్థ్యం బ్రిటిష్ వారికి తప్ప ఇంకెవరికి లేదని వాళ్ళ ఒక దురహంకారం. కానీ ఈ భావంతో ఉండడం వల్ల
ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పట్ల విరక్తి కలిగింది. ఈ 1896లో ఇటలీ మీద అబ్సినియా విజయం, ఇటలీపై ఓకే. అలాగే 1905లో రష్యాపై జపాన్ విజయం. ఈ రెండు సంఘటనలు కూడా భారతీయులలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపడం జరిగింది. మనం కూడా చిన్న దేశము, ఈ బలమైన ఇటలీపై చిన్న దేశమైన బలహీనమైన అబిసినియా విజయం సాధించడం, అలాగే రష్యా పెద్ద దేశమైన యూరప్ ఖండంలో పెద్ద దేశమైన రష్యా మీద జపాన్ విజయం సాధించడం కూడా భారతీయులలో నూతనమైన ఆలోచన కలిగి స్వరాజ్యం మీద కాంక్ష పెరిగి అతివాదం వైపు భారతీయులు మొగ్గు చూపడం జరిగింది. నెక్స్ట్, భారతీయులలో కలిగిన ఆత్మవిశ్వాసం, భారతీయుల్లో వచ్చిన ఆత్మవిశ్వాసం కూడా అతివాదం ఆవిర్భవించడానికి ఉపయోగపడింది. భారతీయులు ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఈ సంఘటన జరగడం వల్ల భారతీయులు మనం కూడా బ్రిటిష్ వారి మీద మనం కూడా విజయం సాధించవచ్చు అన్న ఆలోచనలు పెరగడం ప్రారంభించాయి. నెక్స్ట్, ఆ విధంగా బాలగంగా తిలక్ స్వరాజ్యమే జన్మ హక్కు అని చెప్పడం కూడా జరిగింది. దీంతో పాటుగా ప్రజలలో అతివాద భావాలు పెరగడం, ప్రపంచంలో జరిగిన సంఘటనలు కూడా ప్రజల ఆలోచనలో కూడా మార్పు రావడం జరిగింది. రాజనారాయణ బోస్ నెక్స్ట్, బిపిన్ చంద్రపాల్, అలాగే బిపిన్ చంద్రపాల్, కంగుటూరి ప్రకాశం పంతులు, అలాగే లాలా లజపత్ రాయ్, ఎంవి కృష్ణారావు, అలాగే విష్ణుకుమార్, చిదంబరం పిళ్ళై, ఈ విధంగా అనేక రాష్ట్రాల నుంచి అనేక మంది యువ నాయకులు ఈ తీవ్రవాదం నుంచి అతివాదం వైపు మొగ్గు చూపడం జరిగింది. ఈ విధంగా మితవాదుల వైఫల్యాలు దేనికి దారితీసేంటంటే అతివాదం ఆవిర్భవించడానికి దోహదపడింది. ఈ అతివాదులు రెండు ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. ఒకటేమో వందే మాతరం ఉద్యమం, రెండు హోమ్ రూల్ ఉద్యమం. ఆ ఉద్యమాల్ని మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇవి ఈ కారణాలు, అంటే మితవాదుల వైఫల్యాలు, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ మార్పుల వల్ల అతివాదం ఆవిర్భవించడానికి దోహదపడింది. దీంతో ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకుందాం. టుమారో మరొక విషయంతో మీ ముందుకు వస్తాను. గుడ్ బై.